మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 24వ అధ్యాయం 1వ సమూయేలులో సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యంలో ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చింది. ఎన్గేది అరణ్యము జీపు అరణ్యాన్ని దాటి ఎన్గేది అరణ్యంలో ఉన్నాడు అని ఎప్పుడైతే వచ్చిందో ఫిలిస్తీన్ను తరిమేశాడు, అక్కడ ఆపేశాడు. వెనక్కి వచ్చేసి ఈయన పట్టుకోవడానికి మళ్ళా బయలుదేరినప్పుడు మార్గమునటువంటి ఒక గుహ ఒకటి కనబడుతూ ఉంది. ఇశ్రాయేలులో నుండి 3,000 మంది సైన్యాన్ని తీసుకొని ఆ యొక్క గుహలో ఇస్తూ వస్తూ ఉంటే ఒక గుహ కనబడింది. ఆ గుహలో ఆయన శంఖావర్తికి పోగా దావీదు అతని జనులను ఆ గుహ లోపల భాగంలో ఉండిరి. వెళ్తూ మార్గ మధ్యలో ఈ యొక్క ఎన్గేది అరణ్యం మార్గంలో గుహ ఉంటుంది. ఆ గుహలోనికి వీళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు? సౌలు సైన్యము. అయితే అదే గుహ చివరి భాగంలో ఉన్నారు, లోపలే ఉన్నారు దావీదు సైన్యము. అయితే ఎంతలోనికి ఈ గుహలో పడుకుంటున్నాడు, ఒంటరిగా పడుకుంటున్నారు. సైన్యం అంతా కూడా గుహ బయటనే ఉంది. ఆ గుహ లోపల దావీదు సైన్యం ఉన్నారు. అయితే ఆయన శంఖావర్తి కింద నిద్రపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సైన్యం దావీదుతో అంటున్నారు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో చెయ్యి, శత్రువుని చేతికి అప్పగించాడు యెహోవా ఈ దినం శత్రువుని చేతికి అప్పగించాడు అనేసి అంటే, అయితే వెంటనే దావీదు వెళ్ళి ఆయనకు సౌలుకు తెలియకుండానే పై వస్త్రపు చెంగును కోసెను. అయితే సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సునొచ్చి ఇతడు అభిషేకం నొందిన వాడు కనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువును నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి నేను అతనిని చంపను. దేవుని చేత అభిషేకించబడ్డాడు. నేను ఈ ఒక వస్త్రం తలకు పై వస్త్రం తల ముక్క కోసినందుకే నాకు బాధగా ఉంది, కానీ నేను ఆ పని చేయను, నేను చంపజాలను అంటే, అయితే వెంటనే ఆ గుహలో నుంచి బయటికి వచ్చి కేక వేస్తూ ఉన్నాడు దావీదు. గుహలో నుండి బయటికి లోపలికి వెళ్ళిపోయి కేకలు వేస్తూ ఉన్నాడు. రాజా వెనుక నుండి కేకలేయగా సౌలు వెనుకకు చూస్తే దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. అప్పటికే దావీదును ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టి అరణ్యాలంట, మరి ఊరు వాడాలు లేకుండా విదేశాల్లో కూడా వెళ్ళిపోయినట్లుగా, ఇతర పట్టణాల్లోనూ కూడా వెళ్ళిపోయి దాక్కుంటూ ఉండగా అక్కడ కూడా వీళ్ళు పట్టుకోవాలని ప్రయాణం చేసి చంపాలని ఆలోచన చేస్తున్నటువంటి ఈ సౌలు దావీదు చేతికి చిక్కినప్పటికీ కూడా ఆయన అలాగ విడిచిపెట్టాడు. పై వస్త్రంను పట్టుకొని వెళ్ళిపోయాడు కోసేసి. అయితే సౌలును పిలుస్తూ ఉంటే సౌలు వెనుకకు చూసేసరికి దావీదు నేలను సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. నా సౌలుతో ఇట్లా అంటున్నాడు, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటని ఎందుకు వినిచున్నావు? నాయనా తండ్రి, చూడండి ఎలాగంటున్నాడు, నా ఏలినవాడా రాజా అని పిలిచి అని అంటున్నాడు. సాష్టాంగపడి నేలను సాష్టాంగపడుతున్నాడు సౌలు చూస్తుండగానే. నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఈ జనులు అనుకుంటున్నారా దావీదుని కీడు చేయ ఉద్దేశించున్నాడని? అలాగ ఆలోచించొద్దు. ఈ దినమున యెహోవా నేను నాకు గుహలో ఎలాగో నా చేతికి అప్పగించాడు, నువ్వు కండ్లారా చూస్తువే. కొందరు నేను చంపమని చెప్పినప్పటికీ కూడా నేను నీ ఎందుకు అనుకరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నందినవాడు గనుక నా ఏలిన వాడిని చంపను అని నేను చెప్పి తిని, నా తండ్రి చూడు మిదిగో నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రం కోసి తిని నేను నా తండ్రి అన్నాడు, నా ఏలినవాడా అని పిలిచాడు, సాష్టాంగపడ్డాడు. దావీదు మరింత సుబుద్ధి కలిగిన వ్యక్తి. చూడండి, దేవుడి మాటలు ఆయన ఎవని యందు నిలిచి ఉన్నాయో దేవుడు ఎంతగా మరి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని మనస్సు దావీదు మనస్సు ఒకటే అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇదిగో నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసాను అయ్యా నేను, నా తండ్రి చూడమనేసరికి అయితే ఇంకా అంటున్నాడు దావీదు, మరి సౌలు గారితో అంటున్నాడు, అయ్యా ఎవరిని పట్టుకుంటున్నారయ్యా మీరు ఇశ్రాయేలు రాజు
ఇశ్రాయేలు దేశానికి రాజు అయి ఉన్నావు, ఎవరిని పట్టుకుంటున్నావు నువ్వు? నేను యాపాటి వారిని, నువ్వు యాపాటి వారిని తరుముతున్నావు, చచ్చిన కుక్క లాంటి వాడిని కదా, మిన్నల్లిని కదా, నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి దేవుడు తీర్పు తీర్చును గాక అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు దావీదుతో అంటున్నాడు, నాయనా దావీదా నీవేనా అని ఏడ్చి, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించిన, నన్ను చంపగా విడిపించినందుకు ఈ దినంలో నీవు నాకు ఉపకారం చేసావయ్యా. నువ్వు ఉపకార బుద్ధిని వెల్లడి చేసి నాకంటే నీవు నీతిపరుడివి. అయితే దేవుడు నిశ్చయముగా నీవు రాజు అవుతావు, ఇశ్రాయేలు రాజ్యం నీకు స్థిరపరచబడుతుందని నాకు తెలుసును. అయితే నాకు ఒక ప్రమాణం చేయి దావీదా, నా తండ్రి ఇంటి పేరును ఎన్నడూ కొట్టివేయొద్దు అనేసరికి, అయ్యా అలాగే నీ తండ్రి ఇంటి పేరుని ఎన్నడూ కొట్టివేయనని ప్రమాణం చేసి అక్కడి నుంచి మళ్ళా ఎనిగేది ప్రదేశంలో నుంచి కొండల ప్రాంతానికి దావీదు సైన్యము వెళ్ళిపోతూ ఉన్నారు. చూడండి దేవుని ప్రజలారా, శత్రువు చేతికి దొరికిన శత్రువుని విడిచిపెట్టాడు. ఎందుకంటే యెహోవా చేత అభిషేకించబడినవాడు. పై వస్త్రము దేవుని బిడ్డలను సహోదరులను మనం ఏ మాట అనడానికి లేదు సహోదరుడా. వాళ్ళు అభిషేకించబడినటువంటి జనులు, వాళ్ళు బాప్తిసం తీసుకుని రక్షణ పొందుకున్న ప్రజలు, వాళ్ళు అనడానికి మనకి అర్హత లేదు. దేవుడు ఒకవేళ సౌలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దావీదుని సౌలు చేతికి అప్పగించకుండా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. అయితే సౌలు అన్న మాటలు చూస్తుంటే, నువ్వు నాకంటే నీతిపరుడు అని చెప్పి రాజు ఇశ్రాయేలు దేశం దేవుడిని చేతికి ఇస్తాడని, నా తండ్రి ఇంటి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో, నా తండ్రి ఇంటి పేరునే, ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయవద్దు అని ప్రమాణం చేయమంటే దావీదు సౌలునకు ప్రమాణం చేశాడండి. అదండి దావీదు తాలూకా లెక్క, దావీదు తాలూకా ప్రేమ, దావీదు తాలూకా మనస్సు అదండి. ఈరోజు దావీదు లాంటి మనసు ఇస్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.